టిఆర్ఎస్ ను స్థాపించి పిడికడంత మందితోటి 2001లో ఏదైతే ప్రారంభమైందో అనేక అవమానాలు అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని ఆ రోజు టిఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అందరిని కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పటికీ కూడా మళ్ళీ పడి లేచిన కెరటంలా ఆయన ఉద్యమాన్ని ఉధృతం చేసి మరి ఏదైతే తెలంగాణను సాధించిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చిన ఎలక్షన్లలో 2014లో మరి మెజార్టీ స్థానాలను మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకున్న పరిస్థితి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయన పరిపాలనతోటి రెండోసారి కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత అనేక కొత్త తరం నాయకులు మరి ఎమ్మెల్యేలుగా ఆయన పరిస్థితిని మనం గమనించవచ్చు. తీరా ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో మరి ఏదైతే సీనియర్ నేతలుగా గౌరవం పొందిండో పదవులు పొందిండో వాళ్ళందరూ కూడా పార్టీని మారుతుండడంతో మరి మీరు ఎవరు అధైర్యపడద్దు. బీఆర్ఎస్ పార్టీకి